Hello all, welcome back to our channel Sunday Tax. In this video, we're going to see the second unit of Artificial Intelligence, AI. We have already seen the first unit of AI, that is in the description link. Go check it out and watch it out. And make a PDF link కావాలంటే description లో link ఉంటుంది and comment section లో link ఉంటుంది. Check చేసుకోండి ఒకసారి and get the notes from that. Okay, let's see the topics covered here. Multi-layer perception, going forwards, going backwards, like propagation, back propagation. Multi-layer perception in practice. Examples of using the MLP overview. Deriving back propagation, radial basis functions and splines, concepts of RBF network, cuts of dimensionality, interpolations and basic functions, support vector machines. So these are the topics which you're going to cover in the second unit of artificial intelligence. ఓకే, సో చాలా సింపుల్ ఉంటుంది. మనకు ఏఐ గురించి కొంచెం ఐడియా ఉంటే ఫస్ట్ యూనిట్ అర్థమైపోతుంది, సెకండ్ యూనిట్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. సో బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏఐ మీన్స్ విచ్ ఇస్ అ మెషిన్ విచ్ యాక్ట్స్ లైక్ అ హ్యూమన్. ఎలా ఉంటుంది అని అంటే ఏఐ అనేది ఒక మెషిన్, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విచ్ యాక్ట్స్ లైక్ ఎ హ్యూమన్. లైక్ మనము అర్థం చేసుకుంటాము, నేర్చుకునే దాని గురించి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము, ఏది రాంగ్ ఏది రైట్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటాము. సో అదేవిధంగా ఏఐ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ChatGPT తీసుకోండి, మనం సెర్చ్ చేసి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హౌ? బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. సో అవి ఏంటంటే ట్రైన్డ్ డేటా ఉంటుంది, ఆ డేటాను వాళ్ళు ట్రైన్ చేసి పెడతారనమాట. సపోజ్ ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలో సో ఇక్కడ ఏ డేటా దేనికి అని చెప్పేసి సపరేట్గా వాటిని స్టోర్ చేశారనమాట, అంటే ట్రైన్ చేశారు మెషిన్స్ని. సో దట్ ఈజ్ ద ఏఐ. సో దాంట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ యూనిట్లో. సో ఇప్పుడు సెకండ్ యూనిట్లో కొంచెం బ్యాక్ ప్రాపగేషన్ అంటే ఏంటిది, అంటే మన ఎర్రర్స్ ఉంటే మనం ఎలా ఫైండ్ చేస్తాం. సెకండ్ యూనిట్ కంప్లీట్గా ఏంటంటే ఎంత క్వాలిటీగా మనకు అవుట్పుట్స్ వస్తుంది, మన ఎర్రర్స్ వస్తే మనం ఏం చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ సీ ద మల్టీ లేయర్ పర్సెప్షన్. What is meant by multi-layer perception? It is a type of artificial neural network, means ANN. సో ఇది ఏంటంటే మల్టిపుల్ న్యూరాన్స్ ఉంటాయి అనమాట. మల్టిపుల్ న్యూరాన్స్ ఉంటే ఏమేంటంటే మోర్ దెన్ వన్ లేయర్ ఉంటే ఒక టాస్క్ని, ఒక వర్క్ని డివైడ్ చేసుకుంటే మల్టిపుల్ లేయర్స్ కిందకి డివైడ్ చేసుకొని ఆర్ మల్టిపుల్ స్టెప్స్ కిందకి డివైడ్ చేసుకొని ఆ వర్క్ని క్యారీ చేస్తాయి అనమాట. అప్పుడు ఏమైతే వర్క్ అనేది సింపుల్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద వర్క్ ఎట్ ఎ సింగిల్ స్టెప్, దే ఆర్ కన్వర్ట్ ఇంటూ మల్టిపుల్ స్టెప్స్, అంటే మల్టిపుల్ లేయర్స్. సో ప్రతి స్టెప్లో ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ అనేది ఆ వర్క్ని చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ ఎన్ని లేయర్స్ ఉన్నాయో. ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంఎల్పి ఈస్ దే హ్యావ్ 3 layers here: ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్. ఓకే, సో ఇన్పుట్ లేయర్లో ఏమవుతుందంటే మనకు ఇన్పుట్ డేటాని తీసుకుంటాం అనమాట. ఇట్ టేక్స్ ద ఇన్పుట్ డేటా. హిడెన్ లేయర్లో అలా ఇచ్చిన ఇన్పుట్ డేటాని ప్రాసెస్ చేస్తుంది, అంటే ఇది ఏంది, దీని గురించి ఏందని చెప్పేసి వర్క్ అవుతుంది. సో ఇట్ ఆల్సో హ్యావ్ 1 or more layers. హిడెన్ లేయర్స్లో ఇంకా కొన్ని లేయర్స్ ఉంటాయి అనమాట. లాస్ట్లో మనకు వచ్చే లేయర్ ఏంటంటే అవుట్పుట్ లేయర్, అంటే మనకు వచ్చేది రిజల్ట్ అనమాట. ఇప్పుడు ఇన్పుట్ లేయర్ అంటే ఇట్ టేక్స్ ఇన్పుట్, మనం ఏమైతే సెర్చ్ చేస్తామో అది ఇన్పుట్. నెక్స్ట్ హిడెన్ లేయర్లో ఇంకొన్ని లేయర్స్ ఉంటాయి, అవి ఏం చేసాయనంటే మనం ఇచ్చిన ఇన్పుట్ గురించి వర్క్ చేసాయి అనమాట. లాస్ట్లో అవుట్పుట్ లేయర్. ఇలా హిడెన్ లేయర్ నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ లేయర్కి వెళ్తుంది, అది మనకు రిజల్ట్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అ మల్టీ లేయర్ పర్సెప్షన్. ఓకే, ఎంఎల్పి. సో ఇది వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఇన్పుట్ చేసుకుంటాం, ఇన్పుట్ ఈజ్ గివెన్, నెక్స్ట్ మల్టిపుల్స్ న్యూరాన్స్ అనేవి కన్వర్ట్ అయితే కనెక్ట్ అయినాక అదే ప్రాసెస్ అయిపోతుంది అనమాట. ప్రాసెస్ అయినాక మనకి లాస్ట్కి ఒక ఫంక్షన్ యాక్టివేషన్ అయిపోతుంది, లాస్ట్లో మనకి రిజల్ట్ వస్తుంది ఎట్ ద అవుట్పుట్ లేయర్. Okay, next topic is going forwards and going backwards. What is meant by going forwards and what is meant by going backwards? It is very simple. So first, going forwards, the process of passing input through the network get output. So ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నెట్వర్క్కి మనం ఇన్పుట్ పాస్ చేస్తాం అనమాట, సో దట్ విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, అది ఫార్వర్డ్, మనం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నెట్వర్క్కి ఇన్పుట్ ఇచ్చుకుంటే అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఫార్వర్డ్ ప్రాసెస్. సో ఇక్కడ ఎలా ఉంటుంది ప్రాసెస్ అని అంటే ఇన్పుట్ లేయర్ టు హిడెన్ లేయర్స్, దాని తర్వాత మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ లేయర్ వస్తుంది. అవుట్పుట్ లేయర్లో రిజల్ట్ వస్తుంది. ఒక స్టెప్స్ చూసుకుంటే ఫస్ట్ టేక్స్ ఇన్పుట్ వాల్యూస్, ద నెక్స్ట్ మల్టిప్లై విత్ ద వెయిట్స్ అండ్ యాడ్ ద బయాస్ మీన్స్ వెయిట్, అప్లై యాక్టివేషన్ ఫంక్షన్, దాని తర్వాత మనం యాక్టివేషన్ ఫంక్షన్ని అప్లై చేసుకోవాలి. లాస్ట్లో మనకు నెక్స్ట్ లేయర్కి అది అవుట్పుట్ని పాస్ చేస్తుంది. లాస్ట్ వరకు మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి అవుట్పుట్ లేయర్. ఓకే, దీనికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లైక్ ఫార్ములా ఏంటంటే y ఈక్వల్స్ టు f ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ xi ప్లస్ p, వేర్ ఇక్కడ xi అంటేనేమో ఇన్పుట్స్, wi అంటేనేమో అసోసియేటెడ్ వెయిట్స్ అనమాట, bi అంటే బయాస్, f ఈజ్ యాక్టివేషన్ ఫంక్షన్. దీని పర్పస్ ఎందుకంటే టు కంప్యూట్ ప్రెడిక్టెడ్ అవుట్పుట్, మనం ప్రెడిక్ట్ చేసే అవుట్పుట్ని కంప్యూట్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. సో ఇది ఏంటంటే బ్యాక్ ప్రాపగేషన్ అనమాట. ఓకేనా, సపోజ్ ఇప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి, మనకు ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎర్రర్స్ని ఇంకా ముందుకు కంటిన్యూ కాకుండా
మనం అలా వచ్చిన ఎర్రర్స్ని వాల్యూస్ని అప్డేట్ చేసుకుంటూ, సపోజ్ ఇప్పుడు నువ్వు కొంచెం క్యాలిక్యులేట్ చేసినావు, ఇలా సెట్ ఆఫ్ డాటా ఉంది 1 2 and 3. సో ఇలా నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తావు దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్ 3 అనేది, మళ్ళీ వెనక్కి వెళ్తావు. సో ఇక్కడ సపోజ్ ఈ 2 ప్లేస్లో ఏం చేస్తావు అంటే 4 అని పెడతావు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వెయిట్ను చేంజ్ చేస్తున్నావు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎర్రర్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ప్రాసెస్ ఏమంటామంటే గోయింగ్ బ్యాక్వర్డ్స్ ఆర్ బ్యాక్వర్డ్ పాస్ అంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ బ్యాక్ ప్రాపగేషన్. దీని స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫార్ములా ఏంటంటే యాక్చువల్ మైనస్ ప్రెడిక్టెడ్. నెక్స్ట్ కంప్యూట్ ద గ్రేడియంట్. ద నెక్స్ట్ ప్రాపగేట్ ఎర్రర్ బ్యాక్వర్డ్. నెక్స్ట్ అప్డేట్ వెయిట్స్ అండ్ బ్యాచెస్. నౌ ఐ టోల్డ్ యూ టు అప్డేట్ ద వెయిట్స్ అండ్ బయాస్. ఓకే, దానికి ఫార్ములా వెయిట్ అప్డేట్ రూల్ ఏంటంటే అంటే ఇలా మనము వెయిట్స్ని ర్యాండమ్గా ఇష్టం ఉన్నట్టు అప్డేట్ చేసుకుంటామంటే నో, దర్ ఇస్ అ ఫార్ములా కండిషన్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏంటంటే డబ్ల్యూ అంటే వెయిట్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఓల్డ్ మైనస్ నీట్ ఆఫ్ డో ఈ బై డో డబ్ల్యూ, వేర్ నీటా ఈజ్ ద లెర్నింగ్ రేట్ అండ్ ఈ ఈజ్ ద ఎర్రర్. ఈ దీన్ని బేస్ చేసుకుని మనము కొత్త వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అలా వెయిట్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే రైట్. ఇక్కడ కీ ఐడియా ఏంటంటే ఫార్వర్డ్ పాస్ అంటే ప్రెడిక్ట్ చేసుకునే అవుట్పుట్, బ్యాక్వర్డ్ పాస్ అంటే లెర్నింగ్ అనమాట. ఈ బ్యాక్వర్డ్ పాసింగ్ అనేది మెయిన్గా మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టాపిక్ బ్యాక్ ప్రాపగేషన్ ఎర్రర్. జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ అబౌట్ ద బ్యాక్ ప్రాపగేషన్ ఎర్రర్. అంటే మనం వెనక్కి వెళ్తున్నాం ఎందుకు, టు ఇంప్రూవ్ ద అవుట్పుట్ అండ్ టు లెర్న్ ద మెషన్స్. ఇక్కడ ఎర్రర్స్ని తగ్గడానికి ఈ బ్యాక్ ప్రాపగేషన్ ఎర్రర్స్ అనమాట. ఓకే, ఎ లెర్నింగ్ ఆల్గరిథం యూజ్డ్ ఇన్ ద న్యూరల్ నెట్వర్క్స్ ఆఫ్ multi-layer perception. Okay, why it is used? It is used to minimize error by updating weights. అక్కడ ఎర్రర్స్ని తగ్గేయడానికి టు రెడ్యూస్ ద ఎర్రర్స్ బై అప్డేటింగ్ ద వెయిట్స్. అదనమాట ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ reducing errors by updating weights is called as a back propagation error. So it sends error backwards and improves the network. Why? What is error in neural network? So my neural networks లో errors ఏంటి అంటే difference between actual output and the predicted output. So ఇక్కడ actual output minus predicted output చేస్తే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఎర్రర్. సో అలా వచ్చిన ఎర్రర్స్ని మనము తగ్గియాలి అని అంటే వీ హ్యావ్ ఏ కండిషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాక్ ప్రాపగేషన్. ఓకే, దాంట్లో ఫస్ట్ మనము ఎర్రర్ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఆఫ్ టీ మైనస్ ఓ హోల్ స్క్వేర్. టీ ఈజ్ ద టార్గెట్ అండ్ ఓ ఈజ్ ద అవుట్పుట్. దాని స్టెప్స్ ఎలా ఉంటాయి మరి, బ్యాక్ ప్రాపగేషన్ మనం ఎలా క్యారీ చేస్తామని అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాస్ చేసుకోవాలన్నమాట. ఫార్వర్డ్ పాస్ అని అంటే వీ షుడ్ కంప్యూట్ ద అవుట్పుట్స్. ఫస్ట్ నార్మల్ జనరల్ ప్రాసెస్లో ఇన్పుట్ రిటర్న్ లేయర్, నెక్స్ట్ అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. యాక్చువల్ మైనస్ ప్రెడిక్టెడ్ అవుట్పుట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ పాస్, ప్రాపగేట్ ఎర్రర్ బ్యాక్ త్రూ లేయర్స్. నెక్స్ట్ కంప్యూట్ గ్రేడియంట్స్. అది 3 స్టెప్స్ అయిపోయినాక బ్యాక్వర్డ్ పాస్ అయిపోయినాక గ్రేడియంట్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దట్ మీన్స్ వీ షుడ్ ఫైండ్ హౌ మచ్ వెయిట్ కాంట్రిబ్యూటెడ్ టు ఎర్రర్. సో ప్రతి ఎర్రర్కి ఎంత వెయిట్ అనేది కాంట్రిబ్యూట్ అవుతుంది, మనం ఇంకెంత దాన్ని చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకున్నాక ఏం చేసుకోవాలి, నెక్స్ట్ వెయిట్స్ని అప్డేట్ చేసుకోవాలి. దాని ఫార్ములా ఏంటిది, డబ్ల్యూ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఓల్డ్ మైనస్ వెయిట్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఓల్డ్ మైనస్ నీట్ ఆఫ్ డో ఈ బై డో డబ్ల్యూ. రైట్. లాస్ట్ మనకి ఏమొస్తుంది, ఎర్రర్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయి. Errors will be minimized through this process. Okay, next topic is the multi-layer perception in practice. So ఇక్కడ MLP మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఇక్కడ MLP మల్టీ లేయర్ పర్సెప్షన్ అనేది ప్రాక్టీస్లో ఎలా ఉంటుంది అంటే యూజెస్లో ఎలా ఉంటుంది యూజ్ చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు రియల్ వరల్డ్లో అంటే మనకు నార్మల్గా ఉన్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా సాల్వ్ చేస్తుంది అనేది టాపిక్ అనమాట. ఓకే, నార్మల్గా దేని మీద ఫోకస్ చేస్తారు, హౌ ఇట్ కంటిన్యూస్, హౌ ఇట్ వర్క్స్ అని అంటే 3 primary steps. అవి ఫస్ట్ వన్ ట్రైనింగ్, నెక్స్ట్ ట్యూనింగ్, నెక్స్ట్ ప్రాక్టికల్ ఇష్యూస్ అనమాట. ఇన్ సింపుల్ వర్డ్స్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ ద రియల్ అప్లికేషన్స్. సపోజ్ ఇప్పుడు సెన్సార్స్ ఉంటాయి, ఆ సెన్సార్స్ని ఎలా క్యారీ అని అయితే బికాస్ ఆఫ్ సమ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. సపోజ్ ఇప్పుడు లిఫ్ట్ ఉంది, మనం లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినాం, ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతుంది అండ్ అక్కడ ఏ ఆబ్జెక్ట్స్ లేకపోతే ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఆల్గరిథమ్ అండ్ మెషిన్స్. నెక్స్ట్ స్టెప్స్ టు యూజ్ ఎంఎల్పీ ఇన్ ప్రాక్టీస్. సో ఎంఎల్పీని మనం ఎలా యూజ్ చేసుకుంటాము అని అంటే డేటా ప్రిపరేషన్. ఫస్ట్ మనకిచ్చిన డేటా ఆర్ మనకున్న డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలో అనవసరమైన డేటా ఉంటుంది, రిక్వైర్డ్ డేటా ఉంటుంది, అన్రిక్వైర్డ్ డేటా ఉంటుంది. సో అందులోకి వెళ్ళి అన్రిక్వైర్డ్ డేటా తీసేసి ఏమంటుంది అంటే, సో దిస్ అన్రిక్వైర్డ్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ నాయిసీ డేటా. ఓకే, మనం దీన్ని ఏం చేసుకోవాలంటే రిమూవ్ చేసేసుకోవాలి డేటా ప్రిపరేషన్ ఫస్ట్ స్టెప్లో. ఓకే, దాని తర్వాత వాల్యూస్ మొత్తం నార్మలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెట్వర్క్ని డిజైన్ చేసుకోవాలి, అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఏంటి అంటే ఇన్పుట్ లేయర్ ఒకటి, హిడెన్ లేయర్ అండ్ లాస్ట్లో మనకి అవుట్పుట్ లేయర్, హిడెన్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్. ఇలా మనకు వర్క్ అనేది క్యారీ ఆన్ అవుతుంది అని చెప్పేసి అనుకోవాలి. నెక్స్ట్ ట్రైనింగ్. అప్పుడు మనము ఎర్రర్స్ని తగ్గించుకోవాలంటే, మినిమైజ్ చేసుకోవాలంటే బ్యాక్ ప్రాపగేషన్ కావాలి. సో ఫర్ దట్ ట్రైనింగ్ అనమాట. నెక్స్ట్ టెస్టింగ్. ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా, అక్యూరేట్ ఉందా, ప్రాపర్గా ఉందా అని చెక్ చేసుకోవాలంటే టెస్టింగ్ అనేది అవసరం. నెక్స్ట్ ట్యూనింగ్.
ఇట్ అడ్జస్ట్ ద లెర్నింగ్ రేట్, నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అండ్ ఎపోక్స్. ఓకే, సో దీంట్లో కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమొస్తాయి మరి ఈ ప్రాబ్లం దీన్ని క్యారీ ఆన్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే మేజర్గా ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, చాయిస్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్. సో ఇక్కడ ఓవర్ ఫిట్టింగ్ అంటే మోడల్ మెమరైజ్ ద ట్రైనింగ్ డేటా. సో ఇక్కడ మోడల్ అనేది ట్రైనింగ్ డేటాని గుర్తుంచుకుంటుంది. ఓకేనా, ఓవర్ ఫిట్టింగ్ అనమాట అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో పూర్ పర్ఫార్మెన్స్ అండ్ న్యూ డేటా అప్పుడు ఏమవుతుంది, దీన్ని కంపేర్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి టైం అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది అండ్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఓవర్ ఫిట్టింగ్. నెక్స్ట్ దీని సొల్యూషన్ మరి ఓవర్ ఫిట్టింగ్ ఏంటంటే యూజ్ రెగ్యులరైజేషన్ అండ్ డ్రాప్ అవుట్. అప్పుడు మనము రెగ్యులర్గా అవసరమైన డేటా మొత్తము తీసేసుకోవాలి, స్టోర్ కాకుండా. డ్రాప్ అవుట్ అంటారు దాన్ని. నెక్స్ట్ అండర్ ఫిట్టింగ్, మోడల్ టూ సింపుల్, కెనాట్ లెర్న్ ప్రాపర్లీ. అండర్ ఫిట్టింగ్ అనేది చాలా సింపుల్ ఉంటుంది, ప్రతి డేటా గురించి థింక్ చేయదు, ప్రతి డేటా గురించి వర్క్ చేయదు అనమాట. ఏదో ఒక డేటా గురించి వర్క్ చేస్తూ ఉంటుంది, అది కూడా ప్రాపర్గా కాదు. ఓకే, ఇట్ కెనాట్ లెర్న్ ప్రాపర్లీ అబౌట్ ద డేటా ఆర్ టాస్క్. సో దీని ఎలా మనం సొల్యూషన్ ఏంటంటే ఇంక్రీజ్ లేయర్స్ ఆర్ న్యూరాన్స్. దాంట్లో మల్టిపుల్ లేయర్స్ ఉంచుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ లేయర్స్ అనేవి వర్క్ క్యారీ ఆన్ చేస్తాయి కాబట్టి అప్పుడు ఈజీగా లెర్నింగ్ ఉంటుంది, ప్రాపర్గా లెర్నింగ్ ఉంటుంది కాబట్టి అవుట్పుట్ కూడా సింపుల్గా వస్తుంది, అక్యురేట్గా. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్. సో ఇట్ ఎఫెక్ట్స్ ద పర్ఫార్మెన్స్. ఇక్కడ మనకు చాయిస్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా, మనం తీసుకున్న యాక్టివేషన్ ఫంక్షన్ బేస్ చేసుకొని దాని అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అనమాట, డిక్రీజ్ కావచ్చు. కామన్ ఏంటి అంటే రీలు అంటే ఫాస్ట్ ఉంటుంది, ఇది సిగ్మాయిడ్ ఉందా స్మూత్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ లెర్నింగ్ రేట్ టూ హై అన్స్టేబుల్. లెర్నింగ్ రేట్ అనేది ఫాస్ట్ ఉంది అనుకోండి, టూ హై ఉందనుకోండి అన్స్టేబుల్ ఉంటుంది, టూ లో ఉందనుకోండి స్లో లెర్నింగ్ ఉంటుంది, టైం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. సో ఇది ఎలా ఉంటుంది అంటే అక్యురసీ ఎంత ఉంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లాస్ ఫంక్షన్. నెక్స్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ఎక్కడెక్కడ యూజ్ చేసుకున్న వీటిని అంటే స్పీచ్ రికగ్నిషన్ అంటే లైక్ ఇప్పుడు హే అలెక్సా, హే గూగుల్ అంటాం, హే సిరి అంటాం కదా అలా. నెక్స్ట్ ఇమేజ్ రికగ్నిషన్ లైక్ మన ఫేస్ ప్యాటర్న్స్, ఫేస్ లాక్స్, మెడికల్స్లో అండ్ స్టాక్ ప్రిడిక్షన్స్లో ఇది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద యూజింగ్ ఎంఎల్పి ఉంది కదా, మళ్ళీ ఇది ఎలా చేసుకోవచ్చు మనము. సో వి యూజ్ ఇన్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ లైక్ ఈ స్టెప్స్ అండ్ ఎలా యూజ్ చేసుకుంటాం అనేది. అండ్ వి యూజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద అప్లికేషన్స్ ఆఫ్ అని చెప్పేసి ఇవి అండి. యూ కెన్ ఆల్సో రైట్ దిస్ ఎగ్జాంపుల్స్, ఇవి ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు అనమాట. మళ్ళీ అవే పాయింట్స్ రాసినా కూడా ఏమవుతుంది దీనికి. ఓకే, సేమ్ అబౌవ్ మెన్షన్ పాయింట్స్ ఆఫ్ ఎంఎల్పి టాపిక్. నెక్స్ట్ డిరైవింగ్ బ్యాక్ ప్రాపగేషన్. మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం బ్యాక్ ప్రాపగేషన్ ఎందుకు, ఎర్రర్స్ని మినిమైజ్ చేసుకొని వెయిట్ మనకున్న వెయిట్స్ని మళ్ళీ వాటిని అప్డేట్ చేసుకుంటూ ఒక ఫార్ములా యూజ్ చేసుకొని మళ్ళీ వాటిని అప్డేట్ చేసుకుంటూ ఎర్రర్స్ని తగ్గించుకుంటాం అనమాట, మినిమైజ్ చేసుకుంటాం. సో దాంట్లో మనం అంటే బ్యాక్ ప్రాపగేషన్ ఎర్రర్ అంటాం. మరి దాన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది డిరైవింగ్ ఆఫ్ బ్యాక్ propagation. It means mathematically finding how weights are updated. అట్లే మనము వెయిట్స్ని ఎలా అప్డేట్ చేస్తున్నాము అనేది మ్యాథమెటికల్గా ఫైండ్ చేసుకుంటాం అనమాట. సో బేస్డ్ అపాన్ సింప్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద చైన్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఓకే, సింపుల్ వర్డ్స్ ఏంటంటే ఫైండింగ్ హౌ ఎర్రర్ చేంజెస్ విత్ ద వెయిట్స్ టు అప్డేట్ దమ్. సో ఇక్కడ ఎర్రర్స్ అనేవి వెయిట్స్తో పాటు మనం ఎలా చేంజ్ చేసుకుంటాము ఎందుకు, టు అప్డేట్ దమ్. సో బేసిక్ ఐడియా టు మినిమైజ్ ద ఎర్రర్స్ అంతే. మనం ఏం చేసుకుంటాం, అడ్జస్ట్ వెయిట్ చేసుకుంటాం అంటే వెయిట్స్ని అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో దాంట్లో ఎర్రర్ ఫంక్షన్ ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ t minus o whole square. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ పాస్ ఈక్వేషన్స్. దీనిలో ఫార్వర్డ్ పాస్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకుంటే డెరివేషన్ ఇక్కడ కంప్లీట్గా స్టెప్స్ ఏంటి అని చెప్పేసి. ఓకేనా, సో ఇక్కడ థర్డ్ స్టెప్ ఏంటంటే లైక్ మనం మల్టిపుల్ న్యూరాన్స్ ఉంటాయి, ప్రతి న్యూరాన్కి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫార్వర్డ్ పాస్ ఈక్వేషన్స్ అనమాట ఇది ఫార్ములా. నెక్స్ట్ బ్యాక్వర్డ్ పాస్ కూడా డెరివేషన్ ఏంటంటే ∂E/∂W. మనము చైన్ రూల్ యూజ్ చేసుకుంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఇండివిజువల్ టర్మ్స్ చూసుకోండి, ఎర్రర్ డెరివేటివ్ అనమాట ప్రతి డెరివేటివ్కి. అంటే ఇప్పుడు ఇక్కడ ∂E/∂W రావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ∂E/∂డాట్ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఇలా ఫైండ్ చేసుకున్నాక మనకు లాస్ట్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ∂E/∂W వస్తుంది. ఓకే, అప్పుడు మనము వెయిట్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో వెయిట్ అప్డేట్ టూల్ ఫార్ములా మళ్ళీ ఇక్కడ దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ వెయిట్ అప్డేషన్ ఆఫ్ డాటా. నెక్స్ట్ రేడియల్ బేసిస్ ఫంక్షన్స్ అండ్ స్ప్లైన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ RBF. RBF అంటే ఏంటి, స్ప్లైన్స్ అంటే ఏంటిది. సో RBF ఈజ్ అ టైప్ ఆఫ్ ఫంక్షన్ యూజ్డ్ ఇన్ ద న్యూరల్ నెట్వర్క్స్. ఇక్కడ యూజ్ చేసుకుంటే వీటిని న్యూరల్ నెట్వర్క్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట. సో మనకు కూడా మల్టిపుల్ న్యూరల్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి, ఏ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ కూడా. ఇన్పుట్ లేయర్ ఉంటుంది, హిడెన్ లేయర్ ఉంటుంది అండ్ అవుట్పుట్ లేయర్ ఉంటుంది, జస్ట్ లైక్ దాట్. ఓకే, సో ఇన్ సింపుల్ వర్డ్స్ ఏంటంటే క్లోజ్ ఇన్పుట్ ఉంటే హయ్యర్ అవుట్పుట్ అనమాట, దూరం ఉంటే లోవర్ అవుట్పుట్. ఓకేనా, ఇన్పుట్ అనేది దగ్గరలో ఉంచుకుంటే సపోజ్ ఇప్పుడు సెంటర్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చినాము, ఇన్పుట్కి మనకు ఉండే అవుట్పుట్ దగ్గరలో ఉందనుకోండి అది హయ్యర్ అవుట్పుట్, గుడ్ అవుట్పుట్ అనమాట. దూరం ఉందనుకోండి ఇట్ ఈస్ నాట్ గుడ్ అవుట్పుట్, లోయర్ అవుట్పుట్. మ్యాథమెటికల్గా ఎలా ఉంటుంది అంటే φ(x) ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, సి ద సెంటర్ అండ్
దిస్ వన్ ఇస్ స్ప్రెడ్. నెక్స్ట్ RBF నెట్వర్క్ స్ట్రక్చర్. సో ఇది ఎలా ఉంటుంది, ఎన్ని లేయర్స్ ఉంటాయి అని అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇన్పుట్ లేయర్ ఉంటుంది, హిడెన్ లేయర్ ఉంటుంది, అవుట్పుట్ లేయర్ ఉంటుంది. హిడెన్ లేయర్లో మనకి దీంట్లో ఏది యాక్ట్ చేస్తాయి అంటే RBF న్యూరాన్స్ ఉంటాయి. దీన్ని డేటా మొత్తం ప్రాసెస్ చేస్తాయి అనమాట. RBF న్యూరాన్స్ అనేవి ఇన్పుట్ లేయర్లో తీసుకున్న ఇన్పుట్ డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. అలా మనకు యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేవి క్యాలిక్యులేట్ అయినాక లాస్ట్లో మనకు అవుట్పుట్ లేయర్లో లీనియర్ స్ట్రక్చర్లో మనకు డేటా అనేది అవుట్పుట్ అనేది ఆ రిజల్ట్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఈ వర్కింగ్ ఎలా అంటే కంప్యూటింగ్ డిస్టెన్స్ ఇన్పుట్ అండ్ సెంటర్. మనకి ఏమవుతుంది అక్కడ ఇన్పుట్కి సెంటర్కి డిస్టెన్స్ అనేది, సపోజ్ దిస్ ఇస్ అ ఇన్పుట్ అండ్ దిస్ ఈజ్ అ సెంటర్. ఇది ఇన్పుట్, I ఫర్ ఇన్పుట్, ఇది ఇన్పుట్ అనుకున్నాము, ఈ సెంటర్ అనుకున్నాము. వీటి మధ్యలో డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాయి అనమాట. ఇట్ క్యాలిక్యులేట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అట్ సెంటర్. సో దెన్ అప్లై RBF ఫంక్షన్. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాక మనం ఏం చేయాలి, RBF ఫంక్షన్ని అప్లై చేసుకోవాలి. దెన్ వీ షుడ్ కంబైన్ అవుట్పుట్స్ టు గెట్ రిజల్ట్. అలా చేసుకున్నాక వచ్చిన అవుట్పుట్స్ని కంబైన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే రిజల్ట్ వస్తుంది. ఓకేనా. అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ ట్రైనింగ్ ఉంటుంది, డేటా ఫాస్ట్ లెర్నింగ్ ఉంటుంది, అండ్ గుడ్ ఫర్ ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ హ్యాండిల్స్ ఫర్ నాన్ లీనియర్ డేటా. ఓకే. ది అడ్వాంటేజ్ చూసుకుంటే చూసింగ్ సెంటర్స్ ఇస్ డిఫికల్ట్. ఇక్కడ మనం ఏ సెంటర్ మరి ఇక్కడనే ఉండాలా ఇక్కడ ఉండాలా ఇలా చూస్ చేసుకోవడం కొంచెం ప్రాబ్లమేటిక్ అనమాట. ఓకే. నాట్ గుడ్ ఫర్ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే మనం దీన్ని యూజ్ చేసుకోలేము. నెక్స్ట్ వాట్ మీన్ బై స్ప్లైన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్డ్ ఫర్ కర్వ్ ఫిట్టింగ్ అండ్ ఇంటర్పోలేషన్. ఇన్ సింపుల్ వర్డ్స్, స్మూత్ కర్వ్స్ యూజ్ టు కనెక్ట్ డేటా పాయింట్స్. సో ఇక్కడ మనం డేటా పాయింట్స్ని కనెక్ట్ చేసుకోనికి కొన్ని స్మూత్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఆ పాయింట్స్ని యూజ్ చేసుకుంటాము. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ మ్యాథమెటికల్ స్ప్లైన్స్ ఆర్ స్ప్లైన్స్ అంటాం వాటిని. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్లైన్స్ ఉంటాయి. అవి లీనియర్ స్ప్లైన్, క్వాడ్రాటిక్ స్ప్లైన్, క్యూబిక్ స్ప్లైన్ అనమాట. సో ఇక్కడ లీనియర్ స్ప్లైన్ చేసుకుందాము. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ బిట్వీన్ 2 పాయింట్స్. సపోజ్ ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే. దిస్ ఇస్ అ పాయింట్ అండ్ దిస్ ఇస్ అ పాయింట్. ఇక్కడ straight line between points, that is called the linear spline. Okay. Next, quadratic. So it uses a quadratic equation for connecting two or more points. Okay. Next, cubic spline. It uses the cubic functions. Okay. మోస్ట్గా మనం దేన్ని యూజ్ చేసుకుంటాం అంటే క్యూబిక్ స్ప్లైన్ యూజ్ చేసుకుంటాం. ఓకే. సో దీని ఫీచర్స్ ఏంటంటే స్మూత్ కర్వ్స్, కంటిన్యూస్ అండ్ గుడ్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్, కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ. వాట్ మీన్ బై కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ? సో ఇక్కడ ఏమవుతాయంటే డైమెన్షన్స్ అంటే ఏంది, 2D కావచ్చు, 3D కావచ్చు, 4D కావచ్చు. సో ఇక్కడ అంటే డైమెన్షన్స్ పెరిగే కొద్దీ as the dimension increases, the problem increases. ఓకేనా. అది డెఫినేషన్ ఆఫ్ ద కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ. కర్వ్స్ అంటే ఏంటిది, శాపం. అంటే ఇక డైమెన్షనాలిటీ అంటే డైమెన్షన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి ఏమవుతుంది, డిఫికల్ట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకేనా. సింపుల్ వర్డ్స్లో, యాజ్ డైమెన్షన్ ఇంక్రీజ్ డేటా బికమ్స్ స్పార్స్ అండ్ డిఫికల్ట్ టు అనలైజ్. సో ఇక డైమెన్షన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, స్పేస్ ఎక్కువ ఉంటుంది, డేటా అనేది ఎక్కడ పడితే అక్కడనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనం డిఫికల్ట్ అంటే అనలైజ్ చేసుకోనికి, ఫైండ్ చేయడానికి, వాటిని ప్రిడిక్ట్ చేయడానికి డిఫికల్టీ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ షుడ్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ చూసుకోండి, 1D ఫ్యూ డేటా పాయింట్స్ నీడెడ్. అదే ఫస్ట్ 1 డైమెన్షన్ డేటా అనుకోండి, అయితే ఓన్లీ కొన్ని డేటా పాయింట్స్ అవసరం మనకు. 2D అనుకోండి, ఇంకొన్ని ఎక్కువ కావాలి. అదే 10D అనుకోండి, చాలా పెద్ద డేటా కావాలి. రైట్. అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది స్ప్రెడ్ అవుట్ అవుతూ ఉంటుంది. అప్పుడు బికమ్స్ హార్డ్ టు లెర్న్. ఓకే. దీని కీ ఐడియా, మెయిన్ గోల్ ఏంటిదని అంటే వాల్యూమ్ ఆఫ్ స్పేస్ ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్ విత్ డైమెన్షన్స్. సో ఇక్కడ మనకు అలా అమౌంట్ ఆఫ్ డేటా స్పేస్ అనేది, ఆక్యుపైయింగ్ స్పేస్ అనేది డైమెన్షన్స్కి ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. యాజ్ డైమెన్షన్ ఇంక్రీజెస్ దే ఆల్సో ఇంక్రీజెస్ ఆఫ్ ఆక్యుపైయింగ్ స్పేసెస్. ఒకప్పుడు ఏమవుతుంది, డేటా పాయింట్స్ అనేవి దూరం ఉంటాయి. సపోజ్ ఇప్పుడు 1 డైమెన్షన్ అంటే దగ్గరలో ఫిట్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం టైం వేస్ట్ చేయకుండా వాటి మధ్యలో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. క్యాలిక్యులేట్ చేసుకుని అవుట్పుట్స్ని జనరేట్ చేస్తాం. అదే ఇప్పుడు 2D 3D అంటున్నాం. ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఇది క్యూబ్, దిస్ ఇస్ 3D. ఓకే. ఇది ఇలా ఉంది అనుకున్నాము. ఇక్కడ ఏమవుతుంది, పాయింట్స్ అనేవి ఇక్కడొకటి, 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 ఇక్కడ స్పేస్ మెయింటైన్ చేస్తుంది. వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది, ఫార్దర్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, డిఫికల్ట్ ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఇది కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ. ఓకే. దీనిలో ప్రాబ్లమ్స్ నార్మల్గా ఏమొస్తాయి అంటే డేటా స్పార్సిటీ, ఓవర్ ఫిట్టింగ్, ఇంక్రీజ్డ్ కంప్యూటేషన్ అండ్ డిస్టెన్స్ మెజర్స్ బికమ్స్ లెస్ యూస్ఫుల్. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ ఇన్ ద కర్వ్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ. ఓకే. అవి ఎందుకు జరుగుతాయంటే డైమెన్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి, వాటి డేటా మధ్యలో స్పేస్ అనేది పెరుగుతుంది కాబట్టి అప్పుడు ప్రాబ్లమ్స్. మనం వాటిని సింపుల్గా క్యాలిక్యులేట్ చేయలేము, కంప్యూట్ చేయలేము అదనమాట. మరి ఇలానే వదిలేస్తామనంటే లేదు, కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి వీటికి. అవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ డైమెన్షనాలిటీ రిడక్షన్. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, డైమెన్షన్ రెడ్యూస్ చేసుకోవాలి. ఓకేనా. దానికి మెథడ్స్ ఉంటాయి. కొన్ని మెథడ్స్ ఏంటి అని అంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, PCA అండ్ LDA, లీనియర్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్. ఓకే. టు రెడ్యూస్ ద డైమెన్షన్స్ వీ హ్యావ్ సమ్ మెథడ్స్. అవి ఏంటి అంటే PCA అండ్ LDA. నెక్స్ట్ ఫ్యూచర్ సెలెక్షన్ అనమాట. చూస్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్. మనకు కావాల్సిన డేటాలో రిక్వైర్డ్ డేటా మాత్రమే తీసుకోవాలన్నమాట. అన్రిక్వైర్డ్ డేటా, అన్నెసరీ డేటాని అవసరం లేదు, తీసేసేయాలి. నెక్స్ట్ రెగ్యులరైజేషన్, ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్. అంటే ఇప్పుడు
ఇర్రెగ్యులర్ డేటా కూడా మనకు స్టోర్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మనం రిమూవ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఇర్రెగ్యులర్ డేటా అనేది మన డేటాలో ఉండదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెగ్యులరైజేషన్. మోర్ ట్రైనింగ్ డేటా హెల్ప్స్ కవర్ స్పేస్ బెటర్. ఓకే, అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే మెషిన్ లెర్నింగ్లో, ఇమేజ్ ప్రాసెసింగ్లో అండ్ డేటా మైనింగ్లో యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్, ఇంటర్పోలేషన్స్ అండ్ బేసిక్ ఫంక్షన్స్. వాట్ ఇస్ మీన్ బై ఇంటర్పోలేషన్? ఇంటర్పోలేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టిమేటింగ్ అన్నోన్ వాల్యూస్ బిట్వీన్ నోన్ డేటా పాయింట్స్. అంటే మనకు తెలిసిన డేటా పాయింట్స్లో వాటి మధ్యలో ఆర్ పక్కన కావచ్చు డేటా పాయింట్స్ దగ్గర మనం ఏం చేస్తాం అంటే అన్నోన్ వాల్యూస్ని ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ చూసుకొని గివెన్ పాయింట్స్ మనకి ఏమున్నాయి 1,2 and 2,4 దీస్ ఇస్ ద డేటా పాయింట్స్ అనుకుందాము. మనం ఏం చేస్తాం అంటే 1.5 వాల్యూని ఫైండ్ చేస్తాం అనమాట. ఓకేనా, 1.5 ఇస్ అ డెసిమల్ వాల్యూ యాక్చువల్లీ. బట్ మనకున్న డేటా పాయింట్స్ ఏంటి 1,2, 2,4. రైట్, మనకున్న డేటా ఏంటి ఇక్కడ 1,2, 2,4. డెసిమల్ వాల్యూస్ లేవు. బట్ ఇక్కడ ఇప్పుడు 1.5 అనేది అన్నోన్ వాల్యూ. ఇలా అన్నోన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటర్పోలేషన్. మరి దీని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్పోలేషన్ ఉంటాయి. అవి ఏంటి అంటే లీనియర్ ఇంటర్పోలేషన్ అండ్ పాలినామియల్ ఇంటర్పోలేషన్, స్ప్లైన్ ఇంటర్పోలేషన్స్. ఓకే, లీనియర్ మీన్స్ స్ట్రైట్ లైన్ అనమాట. 2 పాయింట్స్ మధ్యలో ఒక స్ట్రైట్ పాయింట్ ఉండేది లీనియర్. దీనికి ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ పాలినామియల్ ఇంటర్పోలేషన్ అంటే ఇట్ హ్యాస్ సమ్ ఈక్వేషన్స్ ఆఫ్ పాలినామియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. అలా పాయింట్స్ మధ్యలో కర్వ్ని ఫైండ్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ స్ప్లైన్ ఇంటర్పోలేషన్ యూజెస్ పీస్ వైజ్ పాలినామియల్స్ ప్రొడ్యూస్ స్మూత్ కర్వ్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ బేసిక్ ఫంక్షన్స్. మరి సో దీంట్లో మనకు బేసిక్ ఫంక్షన్స్ ఏంటి అంటే ద ఫంక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద AI/ML మోడల్స్ అనమాట. ఎందుకంటే అప్రాక్సిమేషన్ కోసం, అప్రాక్సిమేట్గా మనము అవుట్పుట్ని ప్రెడిక్షన్ కోసం అనమాట. ఓకే, దీనిలో టైప్స్ ఆఫ్ బేసిక్ ఫంక్షన్స్ అంటే లీనియర్ ఫంక్షన్, పాలినామియల్ ఫంక్షన్ అండ్ రేడియల్ బేసిక్ ఫంక్షన్స్ RBF అనమాట. ఓకే, ఇక్కడ లీనియర్ ఫంక్షన్ అంటే స్ట్రైట్ లైన్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటా పాయింట్స్. స్ట్రైట్ లైన్ ఉంటాయి డేటా పాయింట్స్ మధ్యలో. ఓకే, నెక్స్ట్ పాలినామియల్ అంటే ఇట్ ఈస్ అ కర్వ్డ్. సపోజ్ ఇప్పుడు గ్రాఫ్ ఇలా ఉంది, మనకు ఒక ఈక్వేషన్ ఉంది, పాలినామియల్ ఈక్వేషన్. ఇప్పుడు డేటా పాయింట్ అనుకుందాం. ఈ డేటా పాయింట్ ఉంది, ఇక్కడ మనకి ఎలా వస్తుంది, ఇలా కర్వ్ వస్తుంది. రైట్, ఈ పాయింట్కి. అదే డైరెక్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, ఇలా వస్తే ఏమంటుంది స్ట్రైట్. దాన్ని ఏమంటామంటే లీనియర్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే దట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది అనమాట. యాజ్ డైమెన్షన్ ఇంక్రీజెస్ the problem increases, space of occupying data increases. అలా. నెక్స్ట్ రేడియల్ బేస్ ఫంక్షన్స్ RBF. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని RBF మనము ఇప్పుడు ఇన్పుట్కి అండ్ సెంటర్ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కుంటాం అనమాట, ఫైండ్ చేసుకుంటాం. అలా ఫైండ్ చేసుకొని ఒక హైయెస్ట్ డిస్టెన్స్ ఉంటే ఇట్ ఈస్ నాట్ గుడ్, లోయెస్ట్ డిస్టెన్స్ ఉంటే ఇట్ ఈస్ గుడ్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, అడ్వాంటేజ్ చూసుకోండి, ఇట్ హెల్ప్స్ ఎస్టిమేట్ అన్నోన్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని హెల్ప్ చేస్తాయి అనమాట. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ద ప్రొడిక్షన్. ది అడ్వాంటేజ్ చూసుకుంటే మేబీ నాట్ అక్యురేట్. అది ఎప్పుడప్పుడు సమ్టైమ్స్ మేబీ ఇట్ గివ్స్ అక్యురసీ డేటా, బట్ సమ్టైమ్స్ ఇట్ నాట్ గివ్స్ అక్యురసీ డేటా. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ is support vector machines, SVM means support vector machines. It is a supervised machine learning algorithm. SVM is a supervised machine learning algorithm అనమాట. It is used for, ఎందుకు యూజ్ చేసుకుంటాం దాన్ని అంటే for classification and regression. Okay, in simple words, it finds the బెస్ట్ బౌండరీ లైన్ ప్లేన్ టు సపరేట్ డేటా. ఒక డేటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఆ డేటాని మనము సపరేట్ చేసుకోనికి, సపోజ్ ఇప్పుడు సిమిలర్ డేటా మొత్తం ఒకసారి క్లస్టరింగ్ చేసుకోవాలి. ఓకే, అలా వాటిని సపరేట్ చేయడానికి ఒక బౌండరీ లైన్ని ఫైండ్ చేస్తాయి అనమాట. బెస్ట్ సూటబుల్ బౌండరీ లైన్ని ఫైండ్ చేసేది సూపర్ వెక్టర్ మెషిన్స్. ఓకే, దీని మెయిన్ ఐడియా ఏంటంటే ఇట్ ఫైండ్స్ ఏ హైపర్ ప్లేన్ దట్ సపరేట్స్ డేటా ఇంటూ క్లాసెస్ అండ్ చూస్ ద హైపర్ ప్లేన్ విత్ మ్యాక్సిమం మార్జిన్. సో దీంట్లో హైపర్ ప్లేన్ ఈక్వేషన్ చూసుకుంటే W into X plus B is equal to 0, where W is the weights and B is the bias. మార్జిన్ అంటే డిస్టెన్స్ బిట్వీన్. ఓకే, హైపర్ ప్లేన్కి క్లోజెస్ట్ డేటా పాయింట్స్కి డిస్టెన్స్ ఏంటిది. నెక్స్ట్ సపోర్ట్ వెక్టర్స్ డేటా పాయింట్స్ క్లోజెస్ట్ టు హైపర్ ప్లేన్. టైప్స్ ఆఫ్ SVM అంటే సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ టైప్స్ ఏంటి అని అంటే లీనియర్ SVM, నాన్ లీనియర్ SVM, మళ్ళీ మీకు పాలినామియల్ కూడా ఉంటుంది. దీనిలో కెర్నల్ ఫంక్షన్స్ కూడా అనమాట. ఓకే, లీనియర్ అంటే మనకు డేటా అనేది లీనియర్గా సపరేబుల్ ఉంటుంది. ఓకే, నాన్ లీనియర్ అంటే ఇట్ యూజెస్ ద కెర్నల్ ఫంక్షన్ స్టిక్ యూజ్ చేసుకుంటారు అనమాట. అది చూసుకుందాం. ఇక్కడ కెర్నల్ ఫంక్షన్ స్టిక్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు ట్రాన్స్ఫార్మ్ డేటా ఇంటూ హయ్యర్ డైమెన్షన్స్. ఓకే, లైక్ లీనియర్ కెర్నల్ మెథడ్ కావచ్చు, పాలినామియల్ కావచ్చు, RBF ఫంక్షన్స్ కావచ్చు, సిగ్మాయిడ్ కెర్నల్ మెథడ్ కావచ్చు. అంటే కెర్నల్ ఫంక్షన్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఇక్కడ లీనియర్ ఉంది కదా, లీనియర్ సపరేబుల్లో అది యూజ్ చేసుకుంటాము. అండ్ నాన్ లీనియర్లో యూజ్ కెర్నల్ ట్రిక్. ఓకే, దిస్ ఈస్ ఫర్ దిస్. అండ్ ఇవి అడ్వాంటేజెస్ అనమాట. అవాయిడ్స్ ఓవర్ ఫిట్టింగ్ ఆఫ్ డేటా అండ్ చిన్న డేటా సెట్స్కి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అప్లికేషన్స్ అంటే ఇమేజ్ క్లాసిఫికేషన్, టెక్స్ట్ క్లాసిఫికేషన్లో యూజ్ చేసుకుంటాం అనమాట. లైక్ ఫేస్ రికగ్నిషన్, మన ఫేస్ లాగా ఉంటుంది కదా, ఫేస్ ప్రాసెసింగ్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ సెకండ్ యూనిట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ డూ లైక్ చేసుకుంటే మనం వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ ఈ వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.